నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీలో తన ఎదుగుదలను చూసి వారవలేకనే కొందరు దుష్ప్రచారం. మహిళతో పలువురు నాయకులు చిందులేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్పందించి మాట్లాడిన పార్టీ నాయకులు. సోమిరెడ్డి అవినీతికి అట్టాగా సర్వేపల్లి నియోజకవర్గం అంటూ గొలగముడి రోడ్లో నిర్వహిస్తున్న సంతను పరిశీలించిన అనంతరం విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా బాబా గ్రామోత్సవం. శ్రీరామ నవమి సందర్భంగా గూడూరులో కొలువైన సాయి మందిరంలో సాయినాథుడికి విశేష పూజలు. అనంతరం గ్రామోత్సవం విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుగోలు మండలం కొండూరు సత్రంలో వెలసిన శ్రీ సీతారాముల దేవాలయంలో జరిగిన పూజలు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోందని, నిబంధనలకు విరుద్ధంగా అనధికార సంత నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వెంకటాచల మండలం గొలగమూడి రోడ్లో నిర్వహిస్తున్న సంతను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. చలో గొలగమూడి రోడ్డు కార్యక్రమాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు, గో సంరక్షకులు, గోమాతను పూజించే భక్తులతో కలిసి చేపట్టారు. గొలగమూడి రోడ్లో నిర్వహిస్తున్న సంతను వారు పరిశీలించారు. ఆ సమయంలో సంత నిర్వాహకులు లేరు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మం గురించి మాట్లాడేవారు గోవుల అక్రమ రవాణా చేస్తుంటే ఎందుకు మిన్నుకుంటూ పోయారని ప్రశ్నించారు. గొలగముడి రోడ్లో ఓ ప్రైవేటు స్థలంలో సంత పెట్టి నెలకు సుమారు 10 లక్షల రూపాయలు సోమిరెడ్డి వసూలు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సంత కేవలం వ్యాపారం కోసమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, ఇక్కడికి తీసుకొచ్చిన ఆవులు, గేదెలను అక్రమంగా చెన్నై పరిసరాల్లోని స్టార్టర్ హౌస్లకు తరలించడం అత్యంత దౌర్భాగ్యం, దురదృష్టకరమని ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యకలాపాలకి ఆస్కారం ఉందో వాటన్నిటిని నిర్వహించడంతో పాటు ఏ రోజుకు ఆ రోజు సరికొత్త పందాలో అవినీతి కొత్త పొంతలు తొక్కేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా గ్రావెల్ దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, ఇరిగేషన్ పేరుతో దొంగ బిల్లులు, బదిలీలకు డబ్బులు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం, రైల్వే భూములు ఆక్రమించడం, ప్రైవేటు స్థలాలకు సంబంధించినటువంటి ఆక్రమించడం, ఇక రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎప్పుడు వినలే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, స్థానిక సంస్థల అనుమతి లేకుండా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా, అంటే ఒక సంత, పశువుల సంత నిర్వహించడం, ఆ సంతలో అనైతిక కార్యక్రమాలు, గోవులను తీసుకొచ్చి వాటిని స్లాటర్ హౌసెస్కి, గోవధశాలకి తరలించడం అనేటువంటిది అత్యంత దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే సోమిరెడ్డి ధనదాహానికి ఏది కూడా అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ, ఎంతోమంది మనోభావాలని గాయపరుస్తూ, ఎక్కడెక్కడి నుంచి ఒట్టిపోయినటువంటి ఆవులని, గేదెలని, అదేవిధంగా ఎద్దుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాటిని బేరమాడి ఇక్కడి నుంచి నేరుగా మెడ్రాస్ పక్కన ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్కి, చెన్నైకి తరలించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు సంత నిర్వహించాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి, పంచాయతీకి వేలం వెయ్యాలి, పంచాయతీ వేలం పాడాలి, పంచాయతీలో వచ్చినటువంటి డబ్బు ఆ గ్రామాలకు సంబంధించి ఏ గ్రామాల పరిధిలో సంత నిర్వహిస్తున్నారో ఆ గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం వినియోగించాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఎవరో ఒకరి దగ్గర ఒక స్థలం తీసుకొని ఆ స్థలానికి కొంత అద్దె ఇచ్చి నెలకు సోమిరెడ్డి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇటువంటి అసాంఘిక, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ దోచుకుంటూ ఉంటే ఈరోజు ప్రశ్నించేవాడు లేదన్నట్టుగా వ్యవహరిస్తే మేము గొలగమూడి రోడ్డుకి పిలుపునివ్వడం జరిగింది. సాధారణంగా గురు శుక్రవారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మేము వస్తున్నామని తెలిసి ఈరోజు ఎవరు లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు చూస్తే ఈ డబ్బు ప్రజల అవసరాలకి వినియోగించాల్సినటువంటిది. అంటే అనుమతులు తెచ్చుకోవాలి, జిల్లా పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వాలి, పంచాయతీ రిజల్యూషన్ ఉండాలి, ఇచ్చిన తర్వాత ఏ విధంగా పెట్టాలనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఎటువంటి సంత అనేటువంటిది నిర్వహించాలా, పశువులు గోవధశాలకు పంపించేటువంటి సంతలు కాదు, కషాయ అంగళ్ళకి గోవుల్ని పంపించేటువంటి సంతలు కాదు నిర్వహించాల్సింది. ప్రజలకి ఈ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సంతలు, ఎక్కడన్నా ఉత్పత్తి అయినటువంటి వస్తువులు తీసుకురావడం, వాటిని ఇక్కడ సరసమైనటువంటి ధరలకు అమ్మడం, ఇటువంటి వాటికి సంత నిర్వహించాలి. ఆ నిర్వహిస్తే వచ్చేటువంటి వేలాములు ఈరోజు మేము ఉన్నప్పుడు మనుబోలు మండల కేంద్రంలో సంత నిర్వహించాం. దానికి 18 లక్షల నుంచి 32 లక్షల రూపాయల దాకా సంవత్సరానికి వస్తే ఆ డబ్బు సాధారణ నిధుల్లో జమ చేశాం. ఆ పంచాయతీ సాధారణ నిధుల్లో జమ చేసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు అవన్నీ కల్పించాం. ఈరోజు జాతీయ రహదారికి కోతపెట్టి దూరంలో చిలకూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఓ మహిళతో చిందులు వేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా తమిళపట్నం గ్రామంలో కొలువైన కోదండ రామాంజన స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీలో తన ఎదుగుదలను చూసి వారవలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో తాను లేనన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మార్పింగ్ చేసి పెట్టారని ఆరోపించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందని తెలుసుకునేందుకు చట్టపరంగా ఫిర్యాదు చేయనున్నట్లు వారు మాట్లాడారు. గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి సోషల్ మీడియాలోనూ మరియు ప్రతి న్యూస్ ఛానల్లో హల్చల్ చేస్తుంది అంటూ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టు ఏందనేది ఆల్మోస్ట్ దాదాపు అందరికీ తెలుసు. నేను ముఖ్యంగా పత్రిక ముఖ్యంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలో సోషల్ టెక్నాలజీ ఏ విధంగా మార్పింగ్ చేయగలదో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే జార్జ్ బుష్తో కూడా పక్కన నీకు ఫోటో తీసుకున్నటువంటి సైకాలజీ ప్లస్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియో అయితే నాది ముమ్మాటి కానే కాదు అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని. ఎస్సీ ఎస్టీ బీసీలో అయిన మేము మా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు, ముఖ్యంగా మా శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా నేను చైర్మన్ అయిన తర్వాత ఈరోజు ఆ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాను. అది నేనే కాదు, మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఈ రోజు శ్రీరామనవమి రోజు ఏ విధంగా ఇక్కడ దేవుడికి పట్టాభిషేకం జరిగిందో అందరికీ తెలుసు. ఈ 7 రోజులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల రోజుల నుంచి నేను ఫుల్ బిజీ షెడ్యూల్లో అందరికి పాంప్లెట్లు పంచుకోవడం, ప్రోగ్రాలు ఏర్పాటు చేసుకోవడం, తాటాకు పందులు వేసుకోవడం, నేను నిత్యం టెంపుల్కి ఇంటికి సరిపడిపోయినా. కానీ ఏదైతే మీరు వీడియో పెట్టారో ఆ వీడియో నాది కాదని నేను ముఖాముఖంగా చెప్తున్నా. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పున్నాము. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతాం. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో బీసీలకు పెద్దపేట వేస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు మరియు మా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ సర్కిల్ అవుతుంది. ఒక వీడియో వైరల్ అవుతుంది. వైరల్ చూస్తే మా బీసీల మీద కావాలనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మార్పింగ్ లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూపించి, అంటే అతను బీసీల మీద మనోభావ దెబ్బతినాలని, మానసికంగా దెబ్బచేయాలని. ఎందుకంటే కోదండ రామస్వామి దేవాలయం కాడ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈరోజు కళ్యాణం జరిగింది. అక్కడి నుంచి ఆ 3వ తీసేయాలని కావాలని ఈ విధంగా చేయడం అంటే మా బీసీలతో మీకు ఒప్పట్లేదా? కావాలని కొంతమంది అగ్రపూర్ణాలు ఈ విధంగా చేశారు. ఎవరు చేశారో అంతా రావుల గారు చూసుకుంటారు. కానీ ఇలాంటి బీసీలు ఎప్పుడు చేయరు. మాకు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు పాషం సునీల్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్దపేట వేశారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోతరన్ సంఘంలో మండల కాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రమ మరణ చరిత్ర 5వ భాగం యేసు మరణ శిక్షకు విధింపబడుట అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థన చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు.
కీర్తన సంఖ్య 123. మీకు కృపయు సమాధానం కలుగును గాక. నేటి శ్రమల కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 20, 21. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువేయము సిలువేయము అని కేకలు వేసిరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఈ యొక్క సమయం నీ పాద సన్నిధానంలో చేరి ఉన్నాం నాయన. సంఘమంతటిని నీ స్వాధీనంలో ఉంచుకోండి. వారి హృదయాన్ని తలంపులను సరిచేసి నీ వాక్యం మీద ధ్యానముంచుటకు కృప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునేటువంటి ఆ కృపను మాకు దయచేయండి. వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వెంతున ఆశీర్వదించి, దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా, దేవా, మీ యొక్క సహాయాన్ని మాకందరికీ దయచేయమని, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరవమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గూడూరు పట్టణంలో కొలువైన సాయి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సాయినాథుడి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వేడుకలతో పురవీధుల్లో ఉత్సవం సాగింది. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో కొలువైన శ్రీ సీతారామ దేవాలయంలో నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
వల్లూరు సునీల్ కుమార్ శాంతి దంపతులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు. గజ్జ సుబ్రహ్మణ్యం సుప్రజ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నాట్యాచార్య కందాల సుస్మిత కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులందరినీ ఆకట్టుకుంది. తొలగించేయని చెప్తాం. కానీ స్వామి వారికి ఈయన విశేషించి శ్రీవారికి వైకాన సాగమూర్తి ప్రకారం కళ్యాణం నిర్వహిస్తే మన హిరణ్య గర్భ దేవతాభ్యాం నమః శచీ పురందర దేవత మంత్రాలతో ఆ పోవ ఇదగం సత్వం విశ్వభూతాన్యాపణాలాపో నమ మృతారామ సమ్రారామ విరారామ సురారామ చందా అంటే పంచమాంగళ్యాలను కాపాడేదామే అంటే మాంగళ్యం తంతున కంటే బధ్నామి సుభగే సంజీవ శరదాం గారు స్వామివారి నమస్కరించి 100 రూపాయలు స్వామివారి నమస్కరించి 120 రూపాయలు మనుబోలులోని విష్ణాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజున టీటీడీ ఆస్థాన హరికథా విద్వాంసులు శ్యామలాదేవి శ్రీనివాసుని తిరుమల ఆవిర్భావనం అనే అంశంపై హరికథా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు హనుమాచార్యులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ కన్వీనర్ ఆలూరు రామాచారి పాల్గొన్నారు. तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै विद्महे विष्णु
देवीमवं सर्वद्रवारिण्येमवं नवदुर्गा महाकालीमवं గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పూజారి సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలరాముని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం ప్రసరించింది. ఈ అద్భుత ఘట్టాన్ని భక్తులు వీక్షించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఆలయంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బెల్లంకొండ వంశీకృష్ణ, హేమలత వ్యవహరించారు. प्रयच्छति दारिद्र्य दुःखहरणे त्रयंबके गौरी परित्राण परायणे सर्वस्यार्थे आश्रिताहि
గూడూరులోని తూర్పు వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద శ్రీరామ నవమిని పురస్కరించుకుని స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సుమన్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. श्री रघुवीर हर शिवरलाय हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिर कृपा करो गुरुदेव की नाई यह सवार पाठ कर जोई कवि गोविंद कवि सकै कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जब तक हनुमान चुनावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राज और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध असगर दीन जानकी माता राम रसायन तुमरे माता जयनाथ हृदय महडेर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधाम वीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कांचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केश पाद वज्र ध्वजा विराजय कांधे मूंज जनेऊ सहस्र योजन परमानु लील्योत्साहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैडारे सब सुख लगई तुम्हारी शरण तुम रक्षक काहू को डरे रूपधरि सिंहदिगावा विकट रूपधरि लक्ष्मणराव भीम रूपधरि असुर संहारे रामचंद्र के काज सवार గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారు రాములోరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల వారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో నవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారికి విశేష పూజలు, మహానవావరణ హోమం, ఏకాంత సేవ కార్యక్రమాలను నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం వాగ్నే నమః, కర్మాయ నమః, ఓం సత్యవతాయ నమః, ఓం సద్దాకర్షిణ్యై నమః, ఆకస్య పృష్ఠవతి సంవత్సరామోషి లోకైమాలయం ఆఖ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ దుర్గాదేవి జగన్మయే అగ్రవాణి ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. అగ్నయే సప్తహోత్ర ఇదం నమః పూర్ణాహుతిం పుష్పం జ్యోతిః అధోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా. ఓం సర్వబీజాయ నమః స్వాహ. ఓం సర్వయోన్యై నమః స్వాహ. ఓం ధారకోదండ ఖండనాయ నమః, ఓం భద్రతాళ ప్రభాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీలో తన ఎదుగుదలను చూసి వార్వలేకనే కొందరు దుష్ప్రచారం. మహిళతో పలువురు నాయకులు చిందులేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్పందించి మాట్లాడిన పార్టీ నాయకులు. సోమిరెడ్డి అవినీతి కట్టాగా సర్వేపల్లి నియోజకవర్గం అంటూ గొలగముడి రోడ్లో నిర్వహిస్తున్న సంతను పరిశీలించిన అనంతరం విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా బాబా గ్రామోత్సవం. శ్రీరామనవమి సందర్భంగా గూడూరులో కొలువైన సాయి మందిరంలో సాయినాథుడికి విశేష పూజలు. అనంతరం గ్రామోత్సవం విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం. మనుగోలు మండలం కొండూరు సత్రంలో వెలసిన శ్రీ సీతారాముల దేవాలయంలో జరిగిన పూజలు, కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభిదిశలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.